ఈ చికెన్ షాప్ ఫీల్డ్ లో మనం 2000 నుంచి ఉన్నాము. ఆల్రెడీ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఈ ఏ కస్టమర్ వచ్చినా మన దగ్గరికి క్వాలిటీగా ఇస్తాము. క్వాంటిటీ వెయిట్ కరెక్ట్ ఉంటుంది. కంపల్సరీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే రీతిలో మేము చికెన్ ఇస్తాము. ఎందుకంటే మా దగ్గర ఉండే వర్కర్స్ కానీ కస్టమర్ తో మాట్లాడే పద్ధతి కానీ అన్ని చాలా బాగుంటది. చికెన్ కూడా నీట్ గా ఇస్తాము. మాకు ఆల్రెడీ ఫీల్డ్ లో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కూకట్పల్లి ఆల్రెడీ ఫుల్ రన్నింగ్ లో ఉన్న షాప్ ఉంది మనది. అదే షాప్ ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. దానికన్నా ఇంకా బెటర్ గా ఇక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్రతి కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా మేము కవర్ పైన కూడా ప్రింటెడ్ కవర్స్ ఇస్తున్నాం. మా ప్రొపరేటర్ నెంబర్ కూడా దానిపైన మెన్షన్ చేస్తున్నాం. మీకు కంప్లైంట్స్ ఉన్నా చికెన్ నచ్చకున్నా దానికి మీరు మెన్షన్ చేయొచ్చు. మా షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్ ను సాటిస్ఫై చేసే బాధ్యత మాది. మీకు నచ్చకున్నా ఇంటికి వెళ్ళినా కానీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మాకు చికెన్ నచ్చలేదంటే మీకు అంతమంది చికెన్ రిటర్న్ ఇవ్వడానికి కానీ ఎగ్స్ అయినా క్వాలిటీ అయినా ఏదైనా క్వాలిటీ మెటీరియల్ ఇస్తాం మేము. అది ఏది మీకు నచ్చకున్నా కానీ మేము రిటర్న్ తీసుకున్న బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అంత గ్యారంటీగా చికెన్ మన దగ్గర ఉంటుందండి. గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఏరియాలో జీబీఆర్ చికెన్ షాప్ గ్రాండ్ ఓపెనింగ్ అయింది. మాది గాజుల రామారం ముఖ్యంగా బిజినెస్కి మంచి సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం హైటెక్ సిటీకి చాలా దగ్గర ప్రాంతం ఇది. నిజాంపేట, ఇటు దుందిగల్, ఇటు సుచిత్ర, ఇటన్నీ సెంటరు. ఇది బైపాస్ రోడ్ కూడా, ఇది మియాపూర్ కలిసే రోడ్. ఇది నందికెళ్ళి ఈ హైటెక్ సిటీలో రేట్లు ఎక్కువైపోయి ఈ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎక్కువైపోయి అందరు కూడా మా సైడ్ పడుతుంది. ఇప్పుడు మా ఏరియాలో లేని షాపులు అంటూ లేవు, లేని హోటల్స్ అంటూ లేవు. మా దగ్గర మంచి మంచి మాల్లు వస్తున్నాయి. మా టెండు, రామ్కి ఇటువంటి అన్నీ కూడా చాలా ఇంకా పెద్ద పెద్ద మాల్లు కూడా వస్తున్నాయి. ప్లస్ పెట్రోల్ బంకులు ఇవన్నీ. మా ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ మార్కెట్ చూసి ఇక్కడ మెయిన్ రోడ్ ఇది, మంచి రన్నింగ్ రోడ్ ఇది, మంచిగా స్వతహా మొదటి నుంచి కూడా బాగా కష్టపడి తన కాలం మీద తను నిలబడుతూ ఇంకో నలుగురికి జీవనోపాధి ఏర్పాటు చేయాలన్న మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అది బిజినెస్లో మంచి సక్సెస్ అవుతుంది. బిజినెస్ అనేది ఎవరైనా తన ఒక్క నుంచో చూసుకుంటే ఏ బిజినెస్ కూడా సక్సెస్ కాదు. తనతో పాటు పనిచేసే వాళ్ళు, తనతో పాటు ఎవరైతే తెల్లాలేస్తే కష్టపడుతారో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటే తప్పకుండా ఆ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కూడా డెవలప్ అవుతుంది. వచ్చిన లాభాలలో వర్కర్ లెక్కన చూస్తే ఎప్పుడు కూడా అది బిజినెస్ నడవదు. మనోడు అట్లా కాదు, మంచిగా వర్కర్ను కూడా సొంత మనసు లేక చూసుకుంటూ మంచిగా ఉంది. కాబట్టి ఈ రోజున చిన్నవి ఇంత పెద్ద షాపు ఇక్కడ ఏర్పాటు చేసిండు. తప్పకుండా మంచి మనసుతో చేసే ప్రతి కార్యక్రమం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగంగానే నన్ను ఏ చిన్న కార్యక్రమం నన్ను పిలుస్తుంటాడు జనరల్. మేము కూడా ఆ విధంగా పోతుంటాం. ఇక్కడ కూడా అదేవిధంగా మా మధు, మా కజిన్ మధు అయితేంది, మా శంకర్ అయితేంది, వీళ్ళందరూ, మా శ్రీనివాస్, జనరల్గా అందరూ కూడా తప్పకుండా మా ఏరియాలో ఇంత పెద్ద షాప్ రావటం, ఇంకా ఇటువంటివి కూడా భవిష్యత్తు ఇంకా ఎన్ని రావాలే, ఈ యొక్క ఏరియా డెవలప్ కావాలి. దాంతోపాటు ప్రజలు దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా జీవనోపాధి వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఇది మాదంతా ఏరియా, మేము కూడా అందరం కూడా బతకనికి వచ్చిన వాళ్ళం ఇక్కడ. ఒకప్పుడు మేము 45 ఏళ్ళ కింద మేము వచ్చినాం. అట్లా వస్తూ అందరూ కూడా చిన్న నిలదొక్కు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ ఈ రోజున గుడిసెలు పోయి రేకుల రూపులు అయినాయి, రేకుల స్లాబులు అయినాయి, స్లాబులు పోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇవి కూడా అంతే, చిన్న షాపులు పోయి పెద్ద షాపులు కట్టుకుంటూ ముందుకు పోతున్నారు. తప్పకుండా నేను భగవంతుని కోరుకుంటున్నా, తప్పకుండా ఈ షాపులు వాళ్ళు ఈ బిజినెస్లో విజయవంతం కావాలి. ఇంక ఇటువంటి బ్రాంచులు భవిష్యత్తులో ఎన్నో తెరవాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అందరూ మా చికెన్ సెంటర్కి వచ్చేసి మరి మా దగ్గర నాణ్యత కలిగినటువంటి చికెన్, మరి అందరికి అనుకూలంగా ఉన్నటువంటి రేట్ కూడా, అందరికి అనుకూలంగా కూడా, పైసలు ఉన్నా లేకపోయినా మంచితనంతో నగదు రూపంలో కానీ ఉద్దర రూపంలో కానీ ఆ మనిషి ఐసెస్ చూసి కూడా ఇచ్చే వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు. అందులో అతను చాలా చిన్న స్థాయి నుండి కష్టపడుతూ చాలా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మంచి కష్టం సుఖం తెలిసినవాడు. అతని కోరిక మేరకు మన శేషన్న రావడం చాలా అదృష్టం, చాలా అదృష్టం. సో అలాంటి స్థితిలో మేము ఈరోజు అన్నగారి ఆశీస్సులు ఎల్లకాలం మా భాస్కర్ రెడ్డి గారి మీద కానీ మా మీద కానీ ఉండాలని కోరుతూ అంచెలంచెలుగా ఈ జీబీఆర్ చికెన్ సెంటర్ ఎదగాలని ఈ ప్రాంత వాసులు, రామారం సంబంధించిన ప్రజలు ఎవరైనా కానీ మీ న్యూస్ ద్వారా తెలిసిన వెంటనే మా చికెన్ సెంటర్కి రావాలని కోరుతూ మా అన్నగారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.